నారా లోకేష్ గారు ముఖ్యంగా యూఎస్‌కి సంబంధించినటువంటి ట్రిప్‌లో దంచి కొడుతున్నారని చెప్పాలి. అసలు ఏమన్నా తిరుగుడా! ఆయనేదో నిజంగా ఏదో కాళ్ళకి చక్రాలు పట్టుకొని తిరుగుతారని ఏదో సినిమాలో చెప్తారు కదా! అల్లు అర్జున్ గారిని. అలా తిరుగుతున్నారు. అది కూడా దిగ్గజాలను కలుస్తున్నారు. సత్య నాదెళ్ల గారిని కావచ్చు, ఎంతోమంది సాఫ్ట్‌వేర్ కంపెనీకి సంబంధించి, ఫార్మాకి సంబంధించినటువంటి ఇండస్ట్రీ దిగ్గజాల దగ్గరికెళ్ళి వాళ్ళతో కలిసి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అనే ఒక అద్భుతమైనటువంటి సిటీని నిర్మిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్‌లో అమరావతి అనేటటువంటి సిటీ నిర్మిస్తున్నాం. అలాగే మీకు ఇక్కడికొచ్చి పెట్టుబడి పెట్టుకుంటే ఎంత అద్భుతమైనటువంటి అవకాశాలుంటాయో, మిగతా రాష్ట్రాల కన్నా, మిగతా దేశాల కన్నా ఇక్కడ ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయో అనేది ఆయనతో చెప్పటం వాళ్ళందరితో కూడా. అంటే ఎవరికి పడితే వాళ్ళు గతంలో చాలామందెళ్లారు. అక్కడికెళ్ళి చలి పెడుతుందని స్వెటర్ ఏసుకోవాలని అందుకే ఎళ్ళట్లేదని చెప్పుకొచ్చారు. బట్ ఆయన చూసారా? ఎలాంటి వ్యక్తులను అంటే ఎళ్ళినటువంటి వ్యక్తికి కూడా అక్కడ విలువిస్తారు. ఎవరు పడితే ఆళ్ళెళ్ళి కోడిగుడ్డు మీద ఈకలు బిగుదామంటే అవ్వదుగా. వాళ్ళకి అపాయింట్మెంట్లు ఇవ్వరుగా. వాళ్ళకి కూడా తెలుసు. ఎవరికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వాలి అనేది చాలా క్లారిటీ ఉంది. సాఫ్ట్‌వేర్ రంగానికి సంబంధించి కావచ్చు, యూఎస్‌లో ఉండేటువంటి ఎంతోమంది దిగ్గజాలు కంపెనీల వాళ్ళకి. అందుకనే నారా లోకేష్ గారు వెళ్ళగానే మీరు ఒక్కసారి గనక చూస్తే ఆయన దాదాపు ఒక 20 మంది అన్ని రంగాలకు సంబంధించినటువంటి ఇండస్ట్రీ పెద్దల్ని, అది ఓన్లీ తెలుగు వాళ్ళనో లేదా ఇండియాకి సంబంధించిన వాళ్ళనో మాత్రమే కలిసి వచ్చేలా, ప్రపంచంలో ఉండేటువంటి చాలా పెద్ద కంపెనీల్లో టాప్ పొజిషన్‌లో ఉన్నటువంటి వ్యక్తుల్ని కలిసి, ఇలా మా ప్రొఫైల్ ఇది అని చెప్పి అక్కడికి వెళ్ళి ఆళ్ళు పెట్టుబడి పెడతారా లేదా అనేది పక్కన పెట్టండి. ఒక ఇంపార్టెన్స్ అనేది క్రియేట్ చేసి వచ్చారాయన. అది ఎలాగంటే ఒక చిన్న గిఫ్ట్ తీసుకెళ్లారు. అమరావతికి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో ఉండేటువంటి కొన్ని వస్తువుల గురించి వాళ్ళకి తీసుకెళ్ళి గిఫ్ట్ ఇవ్వటం జరిగింది. ఏంటిది? ఏంటి అసలనేటువంటి తెలుసుకునేటువంటి ఆలోచన అయినా వాళ్ళకొస్తది. అందుకనే ఒక బుక్లెట్ ఇచ్చి, ఆ బుక్లెట్‌లో చాలా క్లియర్‌గా ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడెక్కడ ఎలాంటి స్పెషాలిటీస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎలాంటి అవకాశాలున్నాయి, ఇవన్నీ అక్కడ తెలియజేస్తూ మాకు పోర్ట్ ఉంది, ఎయిర్‌పోర్ట్ ఉంది, రైల్వే లైన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మీకు ఏ రకంగా అయినా సరే ఇక్కడి నుంచి చాలా స్పీడ్‌గా మీరు ఇక్కడ ఇండస్ట్రీ పెట్టుకుంటే మీ దేశాలకు తీసుకెళ్ళేటువంటి పరిస్థితి ఉంటది. ప్రపంచం మొత్తానికి పంపించుకునేటువంటి అవకాశం ఆంధ్రప్రదేశ్‌కి ఉంది. సీ కారిడార్ అంతా కూడా చాలా భారీ ఎత్తున గుజరాత్ తర్వాత ఇక్కడ అంత పెద్ద ప్లేస్ ఉంది. దయచేసి ఒక్కసారి విజిట్ చేయండి, చూడండి, నచ్చితేనే పెట్టుబడి పెట్టండి అని వాళ్ళ మనసులో ఒక చిన్న స్థానాన్ని సంపాదించుకున్నారు. గతంలో ఎవరన్నా చేశారా? అంటే నిజాయితీగా, సిన్సియర్‌గా ఏదన్నా చేస్తే ఏదైనా సాధ్యమే అని నాకు తెలిసి నారా లోకేష్ గారి చర్యల్లో కనిపిస్తుంది. సో, డెఫినెట్‌గా ఆయన ఆంధ్రప్రదేశ్‌కి ఒక సరికొత్త మార్గాన్ని, ఒక సరికొత్త ఆలోచనని వాళ్ళలో పుట్టించేటువంటి కార్యక్రమం అయితే చేసినట్టుగా అనిపించింది. చాలా హుందాగా, చాలా గౌరవంగా అక్కడికి వెళ్ళి వాళ్ళని కలిసి వచ్చేయటం కాకుండా, మన ఆంధ్రప్రదేశ్ అంటే ఏంటి? ఒక్కసారి వాళ్ళని ఆలోచించేలాగా మన గురించి వెళ్ళాలి. వీళ్ళ ఏదో చెప్తున్నారు, వీళ్ళ గురించి వీళ్ళు చెప్తున్న దానికైనా సరే ఒకసారి వెళ్ళాలి కదా! వాళ్ళు ట్రీట్ చేసిన మనం అంటే నార్మల్‌గానే మన తెలుగు వాళ్ళు గౌరవాన్ని అంటే ఏదో అంటారు కదా! మనకన్నా అంత గొప్పగా గౌరవించేటువంటి పద్ధతి ఎవరికి ఉండదని అంటారు. అంటే వీళ్ళు ఏమంటారు సంస్కృతి సాంప్రదాయాల్ని వివరించటంలో కానీ, ముఖ్యంగా మర్యాద చేయటంలో వీళ్ళకి మించినోళ్ళు లేరు అంటారు. అదే పద్ధతిని అక్కడ ఆయన యూజ్ చేశారు. వీళ్ళు ఇచ్చినటువంటి గౌరవానికి మనం ఒక్కసారన్నా వెళ్ళి చూద్దాం, తప్పేంటి? వాళ్ళు ఇచ్చినటువంటి ఇంత మర్యాదకి మనం తిరిగి ఇచ్చేదేముంది? వెళ్దాం, ఒకసారి చూద్దాం, ఆలోచిద్దాం అనేటువంటి ఆలోచన మైండ్ సెట్ వచ్చినా చాలుగా. ఒక్క కంపెనీ సరే, ఒక బ్రాంచ్ అక్కడ పెడదాం, పోయేదేముంది అనే ఆలోచన వచ్చినా చాలుగా. అది నారా లోకేష్ గారు చేస్తున్నారు. ఆ గౌరవాన్ని వాళ్ళకిచ్చి, ఆ మర్యాదను వాళ్ళకి చేసి, తిరిగి ఏమి యాక్సెప్ట్ చేస్తున్నారంటే రాష్ట్రం బాగుండాలని, రాష్ట్రంలో యువతకి ఒక ఉపాధి అవకాశాలు రావాలని ఆయన ఆలోచన తీరి చేస్తుంది. సో, డెఫినెట్‌గా ఒక మంచి శుభపరిణామం అని చెప్పాలి. చాలా మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది అవతల పక్క నుంచి కూడా. చాలా ఓన్ చేసుకున్నారు నారా లోకేష్ గారి మర్యాదను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మీరు సత్యానాదెళ్ల గారిని చూస్తే భుజం మీద తట్టి ఆయన మాట్లాడారు. ఐ మీన్ ఆయన కూడా తెలుగువారే కావచ్చు. బట్ ఇలా ఎంత మర్యాదను చూసి చాలా రోజులైపోయి ఉండొచ్చు.